మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు. సెప్టెంబర్ 18 వరల్డ్ బ్యాంబూ డేగా బ్యాంకాక్లో ప్రకటించిండ్రు. అప్పటి నుండి మన మేధారులు వరల్డ్ బ్యాంబూ డేని జిల్లాల వారీగా గ్రామాల వారీగా చేసుకుంటున్నాము. గవర్నమెంటే దీన్ని కార్యక్రమం తీసుకొని చేయాలి. అర్హులైన మేధారులకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి, మరియు వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలి. వెదురు ఉచితంగా 2000 వెదురులు అన్నాయి గవర్నమెంట్, గత ప్రభుత్వాలు అన్నాయి. అండ్ ఈ ప్రభుత్వం కూడా మా మేధారులను పట్టించుకోలేదు. మమ్మల్ని పట్టించుకొని మాకు వెదురు వల్ల మంచి లాభాలే కానీ నష్టం లేదు. మండలాల వారీగా 10 ఎకరాలు ఇచ్చి బంజరు భూములలో కానీ వెదురుని పెంచి వెదురు వల్ల 1000 లాభాలే తప్ప నష్టం లేదు. దాన్ని పెంచి మాకు ఉచితంగా ఇచ్చే విధంగా గవర్నమెంట్ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. మాకు లోకల్లో కమ్యూనిటీ హాల్ లేదు, వెదురు తెచ్చుకున్నా పంచుకోవడానికి మాకు ప్లేస్ లేదు. దాన్ని కూడా మన గవర్నమెంట్ మమ్మల్ని అన్ని విధాల ఆదుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజు ఒక సంవత్సరం లాగానే మేము నల్లగొండ నడిబొడ్డున క్లాక్ టవర్ సెంటర్లో వరల్డ్ బొంబు దినోత్సవం చేస్తున్నాం. దీనివల్ల లాభాలు ఏంటంటే పర్యావరణం తగ్గి మనకు ఆక్సిజన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది, పర్యావరణం కూడా నష్టపోకుండా ఉంటుంది. అందుకని మేము ప్రతి సంవత్సరం మన వెదురుతోని తయారయ్యే ఉత్పత్తులని వాడాలని మేము ఒక స్టాల్గా ఏర్పాటు చేసి మన లోకల్ లీడర్లని, మన కలెక్టర్ గారిని ఇన్వైట్ చేసి దీనివల్ల లాభాలు ఏంది మనకు అనేది వివరించడం జరుగుతుంది. అట్లాగే మేము ఈ వెదురు మీద ఆధారపడి బతికినాము. మనకు తెలంగాణ వచ్చిన కానించి ఈ వెదురు డిపోలన్నీ ఆంధ్రాకు పోవడం జరిగినది. మాకు నాణ్యమైన బొంగు దొరకకపోవడం వల్ల మేము బొంగు తెచ్చుకోలేకపోతున్నాము. గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి మాకు నాణ్యమైన బొంగు ఉచితంగా అందియాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. అట్లాగే మన ప్రతి కుటుంబంలో ఏదో విధంగా ఇంట్లో కంపల్సరీ వెదురుని వాడాలని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వెదురుతో తయారు చేసిన ఉత్పత్తులను వాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరు దీన్ని గమనించి మనం వెదురు ఉత్పత్తులను వాడి పర్యావరణం కాపాడాలని కోరుకుంటున్నాం. మేధారులమైనటువంటి మేము ప్రపంచ వెదురు దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రమైనటువంటి గడియారం సెంటర్లో ఈ ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రపంచ వెదురు దినోత్సవానికి ఈ వెదురు ద్వారా ఎన్నో ఉపయోగకరమైనటువంటి వస్తువులను తయారు చేసే మా యొక్క మేదరి జాతి వాళ్ళం మేము. ఈ యొక్క వెదురు వల్ల అన్ని ఉపయోగాలు, చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెదురు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మన ఆక్సిజన్ని అందించి మన ప్రాణవాయువుగా ఉపయోగపడే ఒక వెదురుని ఈ గవర్నమెంట్ వారు మా యొక్క వెదురు మాకు ప్రతి మహేంద్రుడికి 10 మేదరి వాళ్లకు 2000 వెదురు చొప్పున గత ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు కూడా 2000 వెదురు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆ ఉచితంగా ఇచ్చినటువంటి అయితే ఆ యొక్క వెదురుడికి మేము తీసుకొని వచ్చి ఆ వెదురుని చీల్చి వాడి యొక్క కళాకృతమైనటువంటి వస్తువులను తయారు చేసి ప్రతి ఇంట్లో కూడా మా యొక్క వెదురు వస్తువులు కంపల్సరీ ఉండాలి. ప్రతి వస్తువులు కూడా ఉపయోగించాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అయితే ప్రభుత్వ పరంగా మాకు ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం మాకు ఎంతో బాధాకరమైనటువంటి విషయము. అది ఈ రోజు మేము మా యొక్క మన్ననను కలెక్టర్ గారికి ఇవ్వనిద్దామంటే కలెక్టర్ గారు రాలేదు, మరి మంత్రి గారు రాలేదు. కనీసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా, మా కన్సల్ట్ డిపార్ట్మెంట్ వారు మేము ఇంత పెద్ద స్టాల్ ఏర్పాటు చేసి నల్గొండ మండల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినాము. రిక్వెస్ట్ చేస్తే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఎంతో కించపరిచే విధంగా ఈ రోజు చేయడం జరిగింది. మేము దాన్ని చాలా ఖండిస్తున్నాం. మీ ప్రభుత్వానికి వారికి మేము అంటే చులకన అయిపోయినాం. మా వస్తువులు కూడా మీ అందరికీ అవసరమైన వస్తువులే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ ఎవరికైనా వస్తువులు ఉంటాయి. ఈ వెదురుని ప్రోత్సహించాలి. మాకు వెదురు మా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాకు స్వచ్ఛమైన వెదురు మన ఆంధ్రప్రదేశ్లో మాకు ఉన్నటువంటి వెదురు ఫారెస్ట్ మొత్తం ఆంధ్రాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి మాకు ఈ వెదురు రాకపోవడం చాలా బాధాకరం. మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో మాకు వెదురు ఎక్కువ ఫారెస్ట్ లేకపోవడం వల్ల మేము అస్సాంకి వెళ్ళి మేము ఎక్కువ ఖరీదు పెట్టి తీసుకురావడం వాళ్ళతోటి మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది. ధరలు పెరగడం వల్ల మేము వస్తువులు తయారు చేసి మార్కెట్ చేయలేకపోతున్నాం. ఈ ప్లాస్టిక్ దాన్ని గవర్నమెంట్ వారే ఒక ప్లాస్టిక్ వస్తువులు నిషేధించాలని చెప్పి ఆ యొక్క సంస్థలని రద్దు చేయాలని చెప్పేసి మాకు మేధర్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
మేదర్ వస్తువులను మీరు మార్కెట్ చేసి మీరే ఈ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని గవర్నమెంట్ వారే నిర్వహించాల్సిన బాధ్యత వారికి ఉన్నది. అయినా వారు రాకపోవడం, మీరు నిర్వహించినా కూడా వారు రాకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఈ యొక్క మాకు మేదరులకు తగినటువంటి సౌకర్యాలు కల్పించాలి, గృహ నిర్మాణం చేయాలి. ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాలు చొప్పున, సరే చిన్న మండల కేంద్రంలో 10 ఎకరాలు, పెద్ద మండల కేంద్రంలో 20 ఎకరాలు ఇవ్వాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఉన్నది. ఆ 10 ఎకరాలలో మాకు ఇచ్చినట్టయితే మేము వెదురు వస్తువులు తయారు చేసుకొని ఆ వెదురు వస్తువుల ద్వారా మేము లబ్ధి పొందుతామని చెప్పి మాకు అటువంటి సహకారం కల్పించాలని, సహాయ సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.